నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలను బాసరా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ జగజీవన్ రామ్ జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మాట్లాడారు। అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారి కమిటీ హాల్కి పెడతాని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను। అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఏదైతే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇండ్లు అని ఇస్తున్నారు మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్। డబల్ బెడ్రూమ్లు ఇక్కడ శాంక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మాదిగా జాతి నుంచే స్టార్ట్ చేస్తారు। ఎందుకంటే మాదిగా జాతి మన హిందూ సంస్కృతిలో అందరికన్నా ముంగట ఉంటే మన సంస్కారం మంచిగుంటుందని మనం పూజ చేస్తామని ఆ మాదిగ జాతికి ఫస్ట్ ఇల్లు ఇచ్చి మన ఇక్కడ ముహూర్తం చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను। రాజీవ్ యువ శక్తి గురించి చెప్పడం జరిగింది। ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఇవ్వండి, నేను బ్యాంకులో చెప్పి ఏ అయితే లోన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను। ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లగాళ్లకు ఎస్సీ వెల్ఫేర్ అని ఏదైతే ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ కూడా నేను మన స్టేట్ గవర్నమెంట్ కు మాట్లాడి ఇప్పిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఈ బాసర్ పుణ్యక్షేత్రము మీకు అందరికీ గుర్తు, ఇక్కడ డెవలప్మెంట్ చాలా అవుతుంది। నేషనల్ హైవే అయింది, IIIT అయింది, అదేవిధంగా ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కూడా వస్తుంది ఎడ్యుకేషన్ కోసం। నేషనల్ హైవే మాహూర్ దాకా కూడా మొన్న గడ్కరీ గారు కూడా అనుకూలంగా స్పందించారు। నేను గెలిచిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన, భారతదేశానికి చేసిన సేవ, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీతో పాటు అనేక సార్లు జైల్లో పోయిన వ్యక్తి, దేశ ఉప ప్రధానమంత్రి, దేశంలో 40 సంవత్సరాలు రైల్వే మంత్రిగా, కార్మిక మంత్రిగా, సంరక్షణ మంత్రిగా, విదేశ మంత్రిగా సేవలు చేసిన బాబు జగన్రావు జయంతి ఇలా చాలా గొప్ప జయంతి సందర్భంగా ఆయన ఎక్కడ పుట్టిండు, బీహార్ స్టేట్ లో పుట్టిన ఆ వ్యక్తి, బడుగు బలైన వర్గాల్లో పుట్టిన ఆ వ్యక్తి, దేశానికి సేవ చేసిన ఆ వ్యక్తి ఇలా మనం యాద్ చేసుడు అవసరం ఉంది। ఎందుకంటే ఆయన అడుగుజాడలో నడాల మన బడుగు బలైన వర్గాలకు ఏదైతే ఎడ్యుకేషన్ మస్ట్ బి కంపల్సరీ అని ఇప్పుడే సోదరులు చెప్పారు, చదువు నేరాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడు, ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు పైకి పోతారంటే వాళ్లకు ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది। అయినా కూడా ఈ రోజు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం। ఇంకా ఎడ్యుకేషన్ లో ఇప్పుడే కొంత సోదరులు చెప్పారు, మాదిగ సమాజం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ రాలేదని। వాస్తవంగా ఈ చదువు అనేది ఏదైతే ముఖ్యం ఉంటుంది అక్కడికి వెళ్లి వాళ్ళకి మన కమ్యూనిటీ కానీ మన ఫ్యామిలీ కానీ పైకి వెళ్తారు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్